రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని పెదపూడి మండలం గొల్లల మావిడాడలోని ప్రసిద్ధ వైష్ణవ దేవాలయం శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి రథ మహోత్సవం భక్తుల హర్షాతిరేకాల మధ్య వైభవంగా కొనసాగింది. రాష్ట్ర నలుమూలల నుంచి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా వేలాది మంది భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ తెలిపిన వివరాల ప్రకారం ఈ రథసప్తమి మహోత్సవంలో సుమారు 1,00,000 మందికి పైగా భక్తులు పాల్గొని శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శనం చేసుకోవడం విశేషం. అదేవిధంగా ఏదైతే కాకినాడ జిల్లా పెదపూడి మండలం అనపర్తి నియోజకవర్గం ఏదైతే గొల్లల మావిడాడ గ్రామంలో రథసప్తమి సందర్భంగా పూర్తి స్థాయిలో భక్తులందరూ కూడా తండోపతండాలుగా ఈ యొక్క సూర్యనారాయణ దేవస్థానం వారికి విచ్చేస్తున్న పరిస్థితిలో ఎవరైతే వేద పురోహితులు ఆలయ ప్రధాన అర్చకులు రేజేటి వెంకట నరసింహాచార్యులు అయితే మనతో పాటు ఉన్నారు. అయితే ఆలయ ప్రసిద్ధి గురించి అదేవిధంగా స్వామివారి విశిష్ట సేవల గురించి ఏ విధంగా ఈ యొక్క రథసప్తమి వేడుకలు జరగబోతున్నాయి, ఏ విధంగా ఈ యొక్క వేడుకల్లో భీష్మ ఏకాదశి సందర్భంగా ఏ విధంగా కళ్యాణోత్సవాలు జరగబోతున్న విషయం కూడా పురోహితుల చేత అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు చెప్పండి, ప్రస్తుతం ఈ రథసప్తమి సందర్భంగా అదేవిధంగా ఆదివారం నాడు రావడం కూడా మహాపర్వదినం అని చెప్పేసి భక్తులందరూ కూడా తండోపతండాలుగా వస్తున్నారు. అయితే అదేవిధంగా భీష్మ ఏకాదశి కూడా ఏ విధంగా కార్యక్రమాలు చేపట్టబోతున్నారు, దీనికి విశిష్టత కలిగిన ఈ సూర్య భగవానుడి పూర్తి స్థాయిలో విశిష్టత ఏంటి ఆలయానికి? జై శ్రీమన్నారాయణ. పెదపూడి మండలం కాకినాడ జిల్లా గొల్లల మావిడాడ గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ ఉషాపద్మిని ఛాయా సౌఖ్య సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయం మనకి 1902 జూన్ 18లో ప్రతిష్ఠ అయింది. దీనిని శ్రీమాన్ కీర్తిశేషులు కొవ్వూరు బసిరెడ్డి గారు ఆయన స్థాపించడం జరిగింది. అలాగనే నేటికి 123 సంవత్సరాలు అయింది ఈ దేవాలయం. ఇక్కడ విష్ణు సాంప్రదాయానికి ప్రతీకగా యావత్ దక్షిణ భారతదేశంలోనే ఏకైక శ్రీ వైష్ణవ సూర్యక్షేత్రంగా ఈ దేవాలయం భాసిల్లుతోంది. ఈ సంవత్సరం మహావిశేషం ఏమిటయ్యా అంటే ఈ రథసప్తమి ఆదివారం సప్తమి ఈ రెండు కలిస్తే భాను సప్తమి అని పిలుస్తారు. దానికి తోడు రథసప్తమి ఆ రోజు రావడం మరింత శోభాయానాన్ని దానికి వర్తిస్తుంది. ఎందువల్ల అంటే ఈ రథసప్తమి అని అండల ప్రధాన ఉద్దేశం ఏంటంటే నిన్నటి రోజు రాత్రి ఆకాశంలో కనుక మనం గమనించినట్లయితే ఈ నక్షత్రాలన్నీ కూడా రథాకృతిగా ఏర్పడి ఉంటుంది. ఇది జ్యోతిష్ శాస్త్రం పరంగా మనకి తెలియజేస్తూ ఉంటుంది. ప్రస్తుతం అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి కూడా ఈ యొక్క రథసప్తమి సందర్భంగా ఆదివారం కావడంతో భక్తులందరూ కూడా ఈ యొక్క ఆలయానికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా భక్తులందరూ కూడా నమో సూర్య భగవాన్ దేవాయ నమః అంటూ కూడా ప్రత్యేకంగా ఇక్కడ అయితే మాత్రం ఉండడం జరిగింది. వారిని కూడా అడిగి ఏదైతే ఈ యొక్క సూర్య భగవానుడి గురించి పూర్తి స్థాయిలో ఏదైతే మనం ఈ భగవాను స్వామి గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు భక్తులు ఏ విధంగా రథసప్తమి జరుపుకుంటున్నారు, ఆ రథసప్తమి ఏ విధంగా చేరుకుంటారని కూడా చెప్పుకుందాం. అమ్మ చెప్పండి, ఈ యొక్క గొల్లల మావిడాల్లో రథసప్తమి సందర్భంగా ఈ రోజు జరుపుకుంటున్న విశేష పూజలు ఏంటి, అసలు ఏ విధంగా రథసప్తమి మీరు జరుపుకుంటారు? రథసప్తమి రోజు ఉదయం దేవుడికి అభిషేకం చేస్తారు పంచామృతాలతో, వివిధ రకాలైన పళ్ళరసాలతో. అది చాలా నయన మనోహరంగా ఉంటుంది. అది చూసి అదృష్ట భాగ్యం అందరికీ లభించదు, కానీ చూసిన వాళ్ళకి మాత్రం వాళ్ళ జన్మ సార్థకం అవుతుంది. తర్వాత నుంచి అర్చన అన్ని కార్యక్రమాలు దర్శనాలు మొదలవుతాయి. అంటే ఇక్కడ పూర్తిగా ఈ గొల్లల మావిడాల్లో ఈ యొక్క సూర్య భగవానుడు అదేవిధంగా ఈరోజు ఆదివారం రథసప్తమి కావడంతో ఎలాగుందంటారు? అసలు భక్తులు ఏ విధంగా ఇక్కడికి? మామూలుగా రథసప్తమి చాలా విశేషమైన రోజు, అది ఆదివారంతో కూడా కలిసి వచ్చింది కాబట్టి భానుసప్తమి చాలా విశేషము. ఇది చేసుకున్న వాళ్ళకి ఆరోగ్యం బాగా ఉంటుంది. ఆరోగ్యమే కాదు, సూర్యనారాయణమూర్తి అన్నీ ప్రసాదిస్తాడు కాబట్టి అన్ని విధాలుగా బాగుంటుంది అని అందరూ బాగా విశ్వసించే ఇంత రష్గా ఉంది ఇవాళ కూడా. పూర్తిగా సూర్య రథోత్సవం సందర్భంగా ఆదివారం కూడా రథసప్తమి రావడం జరిగింది. మీరు ఏ విధంగా పూజా విధానాలు పాటిస్తారు? ఈ యొక్క సూర్య భగవానుడు దైవ దర్శనాలు ఏంటి అసలు? ఈరోజు సూర్యుడు ఉదయించగానే పాలు పొంగించుకొని పిడకల మీద ఆవు పిడకల మీద పాలు పొంగించి పరమాన్నం వండి సూర్యదేవుడికి చిక్కుడు ఆకులతో నైవేద్యం పెట్టి పూజ చేసుకోవాలి. కథ చదువుకొని అక్షంతలు వేసుకుని సూర్య అష్టోత్తరం అన్నిటితోని పూజ చేసుకోవాలి. ఇంకా మేము పుట్టినప్పటి నుంచి ఏది చిన్న కార్యక్రమం జరిగినా ఇక్కడ సూర్యనారాయణమూర్తి దర్శనం చేసుకుని మేము చేసుకుంటాము. ఒక రకంగా చెప్పాలంటే మా ఇంటి దేవుడి కిందే సూర్య భగవానుడు. ఆరోగ్యానికి మనకి ఆరోగ్యం బాగా ఇచ్చే దేవుడు సూర్య భగవానుడు.
ప్రస్తుతం అందరూ కూడా భక్తులందరూ కూడా ఆదివారం రథసప్తమి కావడంతో సూర్య భగవాన్ని దర్శనం చేసుకుంటే ఆరోగ్య ప్రదాతగా పూర్తిగాంచిన పేరుగాంచిన సూర్య భగవానుడి దేవాలయంలో ప్రత్యేక పూజలు కూడా ఉదయం నుంచి కూడా ఆ యొక్క ఏదైతే సూర్య భగవానుడి ఒక పిడకల పొయ్యి పెట్టి ముగ్గు వేసి పిడకల పొయ్యి పెట్టి దాని మీద పరవన్నం వండుకుని చిక్కుడాకులతో పూర్తి స్థాయిలో చిక్కుడుకాయలతో కూడా ఏర్పాటు చేసి అద్దం పెట్టి ఆ సూర్య భగవాని ప్రతిబింబం అద్దంలో చూసిన తర్వాత ఆ యొక్క స్వామివారి దర్శనం చేసుకోవడం జరుగుతుందని చెప్పేసి కూడా భక్తులు వారి యొక్క స్వామివారి ప్రగాఢ నమ్మకంతో అయితే మాత్రం దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో ఈ యొక్క పెదపూడి మండలం ఏదైతే గొల్లల మావిడాల్లో ఉన్న సూర్య భగవానుడి దేవస్థానానికి అయితే మాత్రం భక్తులైతే మాత్రం వేలాది మంది భక్తులైతే మాత్రం పూర్తి స్థాయిలో చేరుకోవడం జరిగింది. మరికొద్దిసేపట్లో కూడా రథోత్సవ కార్యక్రమంలో లక్షలాది మంది అయితే మాత్రం పూర్తి స్థాయిలో చేరుకుని ఈ యొక్క స్వామివారి దర్శనార్థం కూడా నమో సూర్య భగవాన్ దేవాయ అంటూ కూడా నామస్మరణతో మాత్రం మారిపోయే పరిస్థితి ఉంది. కెమెరామెన్ విజయ్తో అశోక్, BRK న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.